కాదా అని చెప్పి మీరు పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే ఇట్స్ ఎ ఫేక్ ఫోటో బికాస్ పోలీసులు తేల్చేశారు. ఇక్కడ ఆల్రెడీ మాస్క్ పెట్టుకుంది ఆల్రెడీ ప్రవీణ్. ఇక్కడైతే ఏలూరు వైన్ షాప్ దగ్గర వీడియో ఇది. సో అక్కడ మాస్క్ ధరించి ఉంది. ఆ మాస్క్ ని డీకోడ్ చేసి కొంతమంది ఫోటోని అటాచ్ చేస్తారు. ఇట్స్ ఎ ఫేక్ వీడియో, అది ఒరిజినల్ ఫోటో కాదని పోలీసులు తేల్చారు. మీ రకంగానే ఆ కుటుంబం నుంచి ఎవరినో ఒకరు చెప్పుంటే బాగుండేది కదా. ఇంతవరకు ఎక్కడ ఎవరు జెసికా గారు బయటకు రాలేదు. అదే మెయిన్ ఏంటంటే ఆమె షాక్లో ఉందండి, షాక్లో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేదు ఆమె. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో అంటే కొంతమంది పోలీసులు తప్పుపడుతున్నారా మీరు? పోలీసులు అంటే వాళ్ళు పోలీసులు చెప్తుంది 100% కరెక్ట్ కాదని నాకు అనుమానం. అంటే మీకు అనుమానం అండి. పోలీసులు పక్కాగా నాకు తెలిసి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగలేదు. 400 సీసీ కెమెరాలు, సుమారు ఒక 100 మందిని విచారించడాలు, ప్రతి ఒక్కరిని విచారించారు. అక్కడ ఎమర్జెన్సీ కీసర టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు విడుదల చేశారో అక్కడ వాళ్ళని కూడా విచారించారు. అంటే ఇంత జరిగినా మీకు అనుమానం ఏంటంటే మీ దగ్గర అథెంటిక్ ఆధారం ఉంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులు చెప్తున్నట్లుగా వాళ్ళు 3 ప్లేసుల్లో మద్యం కొనుగోలు చేసి అని చెప్తున్నారు. ఎప్పుడు 3 చోట్ల కొనుగోలు చేసిన ఆయన తాగుంటాడా? వాళ్ళు చెప్తున్నారు తరం ప్రకారంగా తాగుంటాడు. మరి ఆల్కహాల్ 6 బాటిల్ తాగినప్పుడు బాడీ దగ్గర స్మెల్ వస్తుంది రాదండి? ఒక్క బాటిల్ తాగితే స్మెల్ వస్తుంది. 6 బాటిల్ దగ్గర అయినా స్మెల్ రాదా? స్మెల్ వచ్చినట్టుగా అసలు దాఖలు లేవు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చారు వాళ్ళు. రిపోర్ట్లో ఉంది. దాన్ని బట్టి మరి తాగేమని ఎట చెప్తారు? అంటే పోలీసులు సరిగ్గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని మా అనుమానం అండి. సో ఇప్పుడు మీ అనుమానానికి తాలూకు ఏమైనా ఆధారం ఉందా? అంటే ఈ రకంగా ఉంది అంటే ఏమైనా ఆధారం ఉందా అనుమానానికి? ఇంకోటి మీరు అదే ట్రాన్సాక్షన్ అని చెప్పారు కదా, ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పిండు? ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుగోలు చేసిన వ్యక్తి ప్రవీణ్ అని మీకు ఎలా తెలిసిన అడిగితే ఆయన ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ఏ పేమెంట్ ఏది ఉందో ప్రవీణ్ గారి అకౌంట్ నుంచి పోయినాయి అని అన్నాడు ఆయన. మేమేమంటున్నామంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రవీణ్ ఫోన్ తీసుకొని కూడా అకౌంట్ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా భార్య ఫోన్ తీసుకొని నేను షాప్లో వేరే కొనుగోలు చేయొచ్చు. చేస్తే మీకు యాక్సెస్ ఉంటుంది, పాస్వర్డ్ అవన్నీ యాక్సెస్ ఉంటాయి. కానీ ఎవరో ఒక వ్యక్తి నిజంగానే వస్తే యాక్సెస్ ఉంటుందా? అంటే మా అనుమానం ఏంటంటే ప్రవీణ్ గారి ఫోన్ని వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు పోయి ఆ మందు కొనుగోలు చేసి ఆ బిల్లు ఆయన ఫోన్ ద్వారా కట్టాడని మా అనుమానం. ఎందుకంటే ఆడ 3 నేను చూశాను, ఎక్కడ నాగోళ్ళ దగ్గరది, కోదాడది, ఏలూరులో చూపిస్తే మా అంత క్లోజ్ ఉన్న ఆయన మాకు తెలియదండి ఆయన ప్రవీణ్ కాదు అనేది. ప్రవీణ్ కాదంటున్నాం మేము, అది ప్రవీణ్ కానే కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. మరి చివరిగా మృతదేహం అక్కడ దొరికింది కదా. నిజంగా పోలీసులు ఇంత విచారణ చేసి ఉంటే ఒక ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా ఒక పోలీస్ యంత్రాంగం మొత్తం అబద్ధం చెప్తుందంటారా? ఏమి చెప్పలేమండి. అంటే అంత అవసరం ఉంటుందా పోలీసులకి? ఏం ఉండొచ్చు. నీలాజ్ గారు మీ అనుమానం ఏంటి? సో ఇందాక హనుమంతరావు అన్న చెప్పినట్లు అన్నకి మద్యం తాగే అలవాటు లేదండి. అనేక మంది త్రాగుబోతుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం జరిగింది. చాలామంది మొన్న కూడా కువైట్ నుంచి ఒక బాబు ఫోన్ చేశాడు, అన్న నేను విపరీతంగా తాగేవాడిని, తాగిన సొమ్ము మొత్తము నేను సంపాదించిన సొమ్ము మొత్తం తాగడానికే పెట్టేవాడిని. ఒకరోజు ప్రవీణ్ అన్న మెసేజ్ విన్న తర్వాత త్రాగితే నీ బ్రతుకు ఏమైపోతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పినప్పుడు ఆ మాటల్ని బట్టి అన్న నేను ఈరోజు వరకు దగ్గర ఒక 6-7 సంవత్సరాలు అవుతుందన్న అన్నని చూడలేదు, కానీ ఆయన మాటలు విన్న తర్వాత నేను అసలు ఆల్కహాల్ జోలికే వెళ్ళలేదు అని అన్నాడు. అలా ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి సార్. అంతేకాకుండా ఫస్ట్ కీసర టోల్గేట్ దగ్గర అనుకుంటా, అక్కడ ఆయన కింద పడ్డప్పుడు టోల్గేట్ సిబ్బంది వచ్చేసి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదో ప్రథమ చికిత్స చేశారని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే చేయగానే మాకు నేను బాగున్నానండి అని స్మైల్ ఇచ్చారంటారు. మాస్క్ పెట్టుకొని వీళ్ళకి స్మైల్ ఎక్కడ కనిపించిందండి? స్మైల్ అనలేదు, వాళ్ళు టన్ సింబల్ చూపించారు. స్మైల్ ఇచ్చాడని నా దగ్గర ఉన్నాయండి అవి. మీకు మళ్ళీ మీరు ఈ మాట మీద నేను రమ్మంటే కూడా మళ్ళీ వస్తాను. సో అట్లా తంబిచ్చి తర్వాత స్మైల్ ఇచ్చారని అన్నారు. అక్కడ నుండి అంత పడిపోతున్న వ్యక్తి, ఒక పచ్చి తాగుబోతు కూడా అంత తాగడు. సో ఏదేదైతే క్రైస్తవులు ఇది తప్పు, ఇలా తాగడు, ఇది తాగే పచ్చి తాగుబోతు కూడా తాగడు అని చెప్పేసి ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో దానికి వీళ్ళు ప్రవీణ్ని డూప్ వీడియోల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో డూప్ వీడియోలు క్రియేట్ చేయబడ్డాయా? మరి అంతేనండి. సీసీ కెమెరాని క్రియేషన్ అంటారా?
మీరు అంతకుముందుకు మా వాళ్ళు చూసినాము, ఆ సీసీ కెమెరాలు ఇటు చూడాల్సిన రోడ్డుకు చూడాల్సిన సీసీ కెమెరాస్ పైకి చూసినాయండి. మా దగ్గర ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది బ్రదర్స్ వెళ్ళి ఆ వారం రోజుల మట్టుకు సీసీ కెమెరాలు రోడ్డుకి ఇలా ఉండాల్సిన సీసీ కెమెరాస్ పైకి పెట్టున్నాయి. ఆ వారం రోజుల ముందు మీరు చూసారా? ఆ వారం రోజుల ముందు నుంచి ఈ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు కూడా ఈ పోస్ట్ మార్టం డిలే కూడా ఒక ఎవరిదండి, ఒక సీఎంది పిఎంది కూడా చనిపోతే కూడా ఇంత లేట్ చేయాలి. ఇందులో అనుమానాలు లేకుంటే ఇది మర్డరే కాకుండా హై ప్రొఫైల్ కేసు అని మీ దాంట్లో నుంచి చాలా మంది డిమాండ్ చేయడం వల్ల కొంత ఆలస్యం అయితే అయి ఉండొచ్చు. సో డెఫినెట్ గా దాంట్లో క్వశ్చన్ చేయాల్సిన ఆలస్యాన్ని కూడా. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు, అంతా క్రియేషన్ అంటారా? అంతేనండి, వీడియో మొత్తం క్రియేషన్ అంతే. 100% మా వాళ్ళంతా నమ్మేది కూడా అదే. ఇంకొకటి సార్, సుబ్బారావు అనే ఎస్ఐ గారు విజయవాడ దగ్గర ఇక్కడ కూర్చున్నాడండి, పడిపోయాడు, అక్కడ పడుకోమన్నా మేము పార్కులో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఏమైనా తాగిన స్మెల్ ఉందా అండి, తాగాడా అని చెప్పేసి మీడియా వాళ్ళు అంటే, అబ్బాయి అట్లాంటిది లేదండి, కాకుంటే ఆయన నీరసంగా ఉన్నారు, వడదెబ్బ తగిలినట్టున్నారు, ఆయన దగ్గర స్మెల్ ఏమి రాలేదన్నారు. ఒక పోలీస్ ఆఫీసరు త్రాగితే వెంటనే బైక్ కీ లాక్కుంటారండి. టు మై నాలెడ్జ్ మేము ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మాటల్లో మాతో కూడా ఆర్టీతో మాట్లాడి కూడా స్మెల్ రాలేదని ఎక్కడ చెప్పలేదు. మాస్క్ వేసుకున్నాడు, నాకు అలా ఏం అనిపించలేదు అన్నాడు, కానీ స్మెల్ రాలేదు. స్మెల్ ప్రస్తావన అయితే వేరే ఛానల్లో ఉన్నాయి సార్, మందు తాగినట్టు కనిపించలేదు. ఇప్పుడు మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో పోలీసు వాళ్ళు రాత్రి 11:30 అయితే టెస్టులు చేస్తుంటుంటారు. మినిమం ఫస్ట్ అనుమానం వచ్చినా రాకున్నా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం చేస్తారంటే బండి పక్కకు ఆపమంటారు, కొంచెం స్పీడ్ పోతుంటే లాగేసుకుంటారు, కీ లాగేసుకుంటారు. సో అప్పుడు కీ తీసుకున్న తర్వాత కూడా టెస్టులు చేసేవాళ్ళు ఉన్నారు. ఈయన ఇంత తాగి కింద పడిపోయి, అయ్యా నీ తాగిన మత్తంతా దిగిన తర్వాత వెళ్ళి పార్కులో పడుకో, ఈ మత్తు దిగిన తర్వాత మళ్ళీ రాజమండ్రికి వెళ్ళి అంటారా పోలీసు వాళ్ళు? అట్లున్నది. కన్ఫర్మ్ చేయలేదు కదా, మద్యం తాగినట్టుగా తెలిస్తే అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అక్కడ వీళ్ళు చెప్పేది అదే కదండి, ఈ పోలీసు వాళ్ళు అనేది కూడా. ఇంకొక వ్యక్తి వచ్చిండు అక్కడ, ఎవరు టీ కొట్ట అబ్బాయి, చిట్టి బాబో ఏమో. సరే అయినా నేను వచ్చానండి, మాస్క్ తీయలేదు, టీ తాగాడు అని చెప్పేసి అంటాడు, వాటర్ ఇచ్చాను, వాటర్ బాటిల్ ఇచ్చాడు, ముఖం కడుక్కున్నాడు అంటాడు. ఆ వ్యక్తి ఈయననే కాదన్నట్టు వాళ్ళు అనుకుంటూ వచ్చి ఒక్క మాట మాత్రం సార్, అది దేవుడు వాళ్ళకి ఇచ్చింది అనుకుంటా, ఏమని అంటాడంటే, సార్ ఇక్కడ నేను ఆ వ్యక్తిని నేను చూశాను కానీ తాగినట్లు లేదు, కానీ ఇక్కడ ఒక సంథింగ్ బుల్లెట్ ఉంది, మంచి అఫీషియల్గా కనిపిస్తున్నాడు, ఆయన ఎంహెచ్ వెహికల్ ఉంది అని అన్నాడు. ఇది వాస్తవం సార్. ఎంహెచ్ మహారాష్ట్రకు సంబంధించింది. సో మనదైతే టీఎస్ అని ఉంటుంది, అన్నది టీఎస్ అని వెహికల్ ఉంటుంది. మీరు ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ఇష్యూ చుట్టూ సోషల్ మీడియా కథనాలు బాగాయినాయి. ఇక్కడ వాస్తవంగా జరిగేదానికంటే సోషల్ మీడియా కథనాలు బాగా ఎక్కడ చెప్పారో తెలియదు, కానీ చాలా వరకు ఈ కేసులో మొదటి నుంచి కూడా మా రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ లో భాగంగా పంపించిన, మేము కూడా చాలా సార్లు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఆ టీ బాయ్ చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఈ ఫాలో అవుతుంటాను, ఐఎమ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ అని కూడా ఒక మాట చెప్పడంగానే విన్నా నేను. నాకు ఈయన తెలుసు, వాటర్ తాగినప్పుడు నేను గమనించాను, ఎస్ అనుకున్నాను, సార్ ఇక్కడ పక్కలేదు, మీరు పక్కనే హోటల్లో ఉండండి కూడా చెప్పానని చెప్పి టీ బాయ్ చెప్పారు. ఎస్ బిఫోర్ ఐ కంటిన్యూ సార్ లలిత్ కుమార్ దగ్గరికి వెళ్తాను నేను. లలిత్ కుమార్ గారు ఉన్నారా? సో వీళ్ళ అనుమానం మీకు అర్థమై ఉంటుంది. అసలు ఆ వీడియోస్ అన్ని క్రియేషన్ అంటున్నారు నీల్ రాజ్. అట్ ద సేమ్ టైం ఆయనకు అసలు మద్యం తాగే అలవాటే లేదు. ఈ పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ కన్సంప్షన్కి సంబంధించి అంశం ఉందో అదంతా ఫేక్, ఒత్తిడి వల్ల రాశారని చెప్పి హనుమంతరావు గారు అంటున్నారు. సో ముందుగా